సనాబ్ జనార్దన్ రావు, మంగళగూడెం గ్రామం, తీర్థాధ్యక్షుడు, కమ్మూరు మండలం, ఖమ్మం జిల్లా. మా ఈరోజు మా నాన్నగారు అయిన 5గురు కొప్పుల వెంకటయ్య గారు లేటు, కొప్పుల జనార్దన్, కొప్పుల జయపాల్ గారు, కొప్పుల నాగేశ్వర గారు, కొప్పుల రామారావు గారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడే విషయం ఏమనగా మా పాలుభాగాల గురించి ఈ విషయం గురించి మాట్లాడేందుకు, దీనికి రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని ఉద్దేశం గురించి మాట్లాడేందుకు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా 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 తాతయ్య మా నాయనమ్మ కొప్పుల ఈరమ్మ గారు, కొప్పుల పుల్లయ్య గారు అయినా ఇద్దరికి కొద్దిగా భూమి తీయడం జరిగింది. కొప్పుల ఈరమ్మ గారికి, కొప్పుల పుల్లయ్య గారికి. కొప్పుల ఈరమ్మ గారి పేరు మీద 4 ఎకరాల 13 గుంటలు తోట, అదేవిధంగా పొలము ఎకరాల కొట్టు చేయడం జరిగింది. కొప్పుల ఈరమ్మ గారి పేరు మీద ఉన్న 760 సర్వే నెంబర్ 4 ఎకరాల 13 గుంటలు భూమి ఉన్నది. అది యాక్చువల్గా అది ఆమె వాళ్ళ వృత్తి కోసం అది తీయడం జరిగినది. దాని వల్ల తదనంతరము 5 కొడుకులకి సమానంగా పంచులకి ఆ రోజు తీయడం జరిగింది. దాన్ని మా బాబాయ్ అయిన కొప్పుల రామారావు దురుద్దేశంతో ఆయన భార్య అయిన కొప్పుల సుధారాణి పేరు మీద 2007లో 4 ఎకరాల 13 గుంటలు దురుద్దేశంతో తప్పుడు ఆలోచనతో దాన్ని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో మా నాయనమ్మ అయినా ఆమెకు కొద్దిగా మతి స్థితిలో లేకుండా కూచిమంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ పురుషుల కోసం అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ చేసే టైంలో క్రమంలో మా ఊరికి చెందిన కొప్పుల ఈరెల్లి కృష్ణయ్య గారు బాణోత్సవ దశలు అనేది సాక్ష్యం పెట్టడం జరిగింది. బాణోత్సవ దశలను సంతకాలు పెట్టడం జరిగింది. దాని ఆ తర్వాత మాకు తెలిసిన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా ఒప్పుకోకపోవడంతో మేము తర్వాత వెళ్ళి మళ్ళీ మేము కూచిమంది రిజిస్టర్ ఆఫీస్లో దాని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిలేషన్ జరిగితే మొత్తం దాన్ని చెప్పడం జరిగింది. మా నాయనమ్మ గారు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మేము వీలునామా పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని మొత్తం 5 కుమారులకు చెందాలని ఒక వీలునామా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అఫిడవిట్ కూడా చేయడం జరిగింది. మా నాయనమ్మ గారు వీలునామా అంటే 5కి చెందాలని చెప్పి వీలునామా వేయడం జరిగింది. అదేవిధంగా ఎకరం ఒక్కొక్కటి అయినా పొలము అయినా దాన్ని కూడా మా బాబాయి దురుద్దేశంతో ఆయన పెద్ద కుమారుడైన కొప్పుల ప్రఫుల్ల కుమార్కి అది ఎవరికి చెప్పకుండా పాకిస్తాన్ చేయడం జరిగింది. అది కూడా ఈ రోజు వరకు కూడా కొప్పుల ప్రఫుల్ల పేరు మీద ఉన్నది. అది అదేవిధంగా మా తాతయ్య గారి పేరు మీద తీర్థాల రెవెన్యూలోనే 5 ఎకరాల 32 గుంటల భూమి ఉన్నది. అది కూడా దురుద్దేశంతో కుమారుడైన కొప్పుల జగదీష్ కొప్పుల ప్రఫుల్ల మీద పాస్ పుస్తకాలు చేయించుటకు వాళ్ళు ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ముగ్గురు ఎంఆర్ఓ ఇది వెరిఫికేషన్ చేసి సైట్కి వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మొత్తం ముగ్గురు ఎంఆర్ఓ రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ మొత్తం ఆర్టీఓకి రిపోర్ట్ మొత్తం పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ సంవత్సరం తర్వాత దాన్ని విచారణ చేసిన తదనంతరం ఆర్టీఓ గారు దీన్ని క్యాన్సిలేషన్ జరిగింది. వాళ్ళు ఓవర్సీ ఇవ్వకుండా క్యాన్సిలేషన్ జరిగింది జగదీష్ ప్రఫుల్ల కుమార్కి. దీనికి వీళ్ళని 5గురికి నోటీసులు పంపించి దీన్ని క్యాన్సిలేషన్ జరిగింది. క్యాన్సిలేషన్ చేయడం తర్వాత ఆ రోజు ఉన్న ఆర్టీఓ గారు మొత్తం దాన్ని విచారణ చేసి ఒక సంవత్సరాల పాటు 5గురు కుమారు కొప్పుల ప్రఫుల్ల పుల్లయ్య గారి ఆస్తి 5గురికి చెందాలనే ఉద్దేశంతో ఒక ఓవర్సీ 5గురికి సమాన వాటాలు చెంది దీంట్లో కొప్పుల రామారావు కూడా వాటా వస్తుంది. దీనికి మొత్తం ఇవ్వడం జరిగింది. 5 వాటాలు ఇవ్వడం జరిగినది. ఇది మొత్తాన్ని కూడా ఒక్కడే చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ కుమారుల పేరు మీద పాస్ పుస్తకాలు కప్పేయడం జరిగినది. ఈ నలుగురు అందరూ ఒక పక్కకు ఉండి తను ఒక్కడు ఒక పక్కకు ఉండి దురుద్దేశంతో ఒక్కడే ఈ ఆస్తి మొత్తం సులభపరచుకోవాలి దురుద్దేశంతో అది చేస్తూ ఉన్నాడు. ఇది కొప్పుల పుల్లయ్య గారు కొప్పుల ఈరమ్మ గారికి ఉన్న ఆస్తి 5గురికి సమాన వాటాలు రావాలని మేము చెప్తున్న విషయంలో అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా 2004 డిసెంబర్లో కూడా మా కుటుంబ పెద్ద మనుషుల సమక్షంలో ఒక అంగీకార పత్రము రాసుకోవడం జరిగినది. ఆ అంగీకార పత్రాన్ని కూడా బేఖాతరు చేస్తూ దాన్ని ఒప్పుకోకుండా గత 2 రోజుల క్రితం వెళ్ళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి విషయవేదంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ అని చెప్పి దయాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగినది. అది క్యాంప్ ఎవరికి కానీ ఎలాంటి సంబంధం లేదు, రాజకీయ నాయకులు కానీ. ఇది ఓన్లీ కేవలం మా కుటుంబ సమస్య, మా ఫ్యామిలీ మ్యాటర్, ఇది మా పాలుభాగాల సమస్య ఇది, అంతేగాని ఎవరికి సంబంధం లేదు చెప్పడం కోసమే మేము ఇది ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎవరికి ఎలాంటి లేదు, ఇది మా ఒక ఫ్యామిలీ మ్యాటర్, ఇది కొప్పుల పుల్లయ్య గారి ఒక వారసులకు సంబంధించిన ఇది మ్యాటర్ ఇది అని చెప్పడం కోసమే నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు జైపాల్. మా నాన్నగారు వాళ్ళందరూ 5గురు అన్నదమ్ముళ్ళు. ఇది యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే 2 రోజుల క్రితం మా 5గురు అన్నదమ్ములటువంటి చిన్న కొప్పుల రామారావు గారి కొడుకు అయినటువంటి జగదీష్ మొన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా
ఏమిటంటే ఇది మా పాలిభాగాల పంచాయతీ. అసలు యాక్చువల్‌గా గొడవ. దాన్ని రాజకీయ దురుద్దేశంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి క్యాంప్ ఆఫీస్‌లో ఉన్నది దయాకర్ రెడ్డి గారి పేరు, ప్లస్ ఏసీబీ గారి పేరు, వాళ్ళందరి పేర్లు చర్చిస్తూ ఇదేంటి అది పాలిభాగాల సమస్యని అది రాజకీయ దురుద్దేశంతో కొంతమంది ఆయనది ఎక్కించడం వల్ల ఈ పోయి ప్రెస్ మీట్ పెట్టి చేయటం జరుగుతుంది యాక్చువల్‌గా. యాక్చువల్‌గా ఇది మా కుటుంబ పంచాయతీని తీసుకుపోయి రాజకీయంగా చేస్తూ ఈ పంచాయతీని ప్రొలాంగ్ చేస్తున్నారు దీన్ని యాక్చువల్‌గా. ఇది ఏ విధమైనటువంటి రాజకీయ సమస్య కాదు. ఇది ఏం జరిగిందంటే యాక్చువల్‌గా 2007లో మా నాయనమ్మ పేరు మీద ఉన్నటువంటి భూమిని మా మా బాబాయి కొప్పుల రామారావు ఆయన భార్య పేరు సుధారాణి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. మా నాయనమ్మకు తెలియకుండా పింఛన్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ రిజిస్ట్రేషన్‌లో భాగంలో ఆ రిజిస్ట్రేషన్ చేసిన టైంలో భానుకు దసరు అని ఇక్కడే ఉన్నాడు. ప్రెజెంట్ ఉన్న దాంట్లో. అతను కూడా తెలుసు. అతను ఆ రోజుల్లో ఆటో ఉంది. ఆటోలో తీసుకెళ్లారనమాట. ఆయనకి సాక్షాంతకం పెట్టాడు. ఆటోలో తీసుకెళ్ళటం వల్ల అక్కడికి ఆ భాగం తర్వాత మాకు తెలిసిందది యాక్చువల్‌గా. జరిగింది. దాన్ని తెలిసిన తర్వాత కూడా ఏమిటని మా ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెడితే మీరేమేం చేసుకోండి అంటూ ఆ రోజు ఇనకపోతే మళ్ళీ మా నాయనమ్మ గారే యాక్చువల్‌గా గిఫ్ట్ డీడ్‌ని క్యాన్సిల్ చేస్తూ, ప్లస్ నోటరీ చేస్తూ, ప్లస్ అఫిడవిట్ చేయడం జరిగింది యాక్చువల్‌గా. వీలునామాను కూడా పొత్తులో వీలునామా కూడా అందరికీ ఎవరికైనా అందరికి సమాన భాగాలు రావని వీలునామా కూడా రాసింది యాక్చువల్‌గా. దీన్ని ఇప్పటికి కూడా ఇనకుండా యాక్చువల్‌గా ఏం చేసి మా తాతగారి పేరు మీద ఉన్న భూమి ఉంది కొంత. ఆ భూమిని కూడా ఆక్యుపై చేయాలని కొడుకుల పేరు మీద కొప్పుల రామారావు కొడుకుల మీద కొప్పుల ప్రఫుల్ల కుమార్, కొప్పుల జగదీష్ అని వాళ్ళిద్దరి పేర్ల మీద ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేసి పాస్‌బుక్ కోసం అప్లై చేయడం జరిగింది. యాక్చువల్‌గా దాన్ని ఎంఆర్ఓ గారు యాక్చువల్‌గా పెడితే యాక్చువల్‌గా అందరికీ అప్లికేషన్ నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే ఇది పాలిభాగాల సమస్య పొత్తుల భాగం అని చెప్పేసి ఎంఆర్ఓలు గారు కూడా డిస్కషన్ చేసి వాళ్ళంతా ఒక క్రమానికొచ్చి ఇది ఆర్‌డీఓ గారికి సిఫారసు చేయడం జరిగింది. ఆర్‌డీఓ గారు కోర్టులో ఏశారు. ఆర్‌డీఓ గారు కూడా సమస్య విశదీకరించి ఇది అందరి కొప్పుల పుల్లయ్య గారి వారసులకు చెందిన మొత్తం అని చెప్పేసి కొప్పుల ప్రఫుల్ల కుమార్ జగదీష్‌కి రాదు అని చెప్పేసి ఒక ఆర్డర్ కాపీ కూడా ఇష్యూ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇది కొప్పుల పుల్లయ్య గారి వారసులకు చెందిందని చెప్పి ఓఆర్‌సీ కూడా ఇష్యూ చేశారు. దాని మీద కూడా నచ్చకుండా ఆయన ఏం చేశారంటే జేసీ కోర్ట్‌కి అప్పీల్‌కి వెళ్ళడం జరిగింది. జేసీ గారి కోర్ట్‌లో కూడా కొన్ని తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి దీనివల్ల ఏం చేసి ఆ జేసీ గారు కూడా ఇది పక్కన సెటిన్ సైడ్ అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది ఆ భూమిని. ఇప్పటికి కూడా ఎవరి పేరు మీద లేదు. మా తాతగారి పేరు మీదనే ఉంది ఆ భూమి కూడా. ఆ భూమిని కూడా 5 ఎకరాల 13 గుంటలు కూడా వాళ్ళ ఈ 4 ఎకరాల భూమిని చేర్చుకొని కూడా ప్లస్ ఇంకో ఎకరం ఒక గుంట పొలం వాళ్ళ కొడుకుల పేరు మీద ఎక్కించుకున్నాడు. ఈ 5 ఎకరాల 13 గుంటలు కూడా కావాలని చెప్పి మొత్తం భూమి మొత్తం కూడా ఆయన ఒక్కడే నలుగురు అన్నదమ్ముళ్ళు ఒక పక్కన ఆయన ఒక్కడే ఉంటూ ఈ రోజు వరకు కూడా వీళ్ళందరినీ బాగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది బాగా. యాక్చువల్‌గా ఇది పంచాయతీని చాలా ప్రొలాంగ్ చేస్తూ ఇప్పుడు 2007 నుంచి ఇప్పుడు 2026కి ప్రెజెంట్ ఉందానికి. ఇన్ని సంవత్సరాలు కూడా మాట ఇంటూ ఎన్నో సార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతుంది 4, 5 సార్లు. యాక్చువల్‌గా మొన్న ఈ మధ్యన 2024 డిసెంబర్‌లో కూడా ఒక అంగీకార పత్రం చేశారు. కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో. పెద్ద మనుషుల పక్షంలో అంగీకార పత్రం కూడా సంతకాలు చేశారు. ఇద్దరు కొడుకులు, తండ్రి కొడుకులు కూడా పెట్టి. అది కూడా వినకుండా పోయి మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెడుతూ మళ్ళీ కుటుంబ పంచాయతీని తీసుకొని రాజకీయంగా పిలుస్తున్నాడు ఆయన. ఇది ఎటువంటి రాజకీయంగా సంబంధం లేదు. అందువల్ల రాజకీయంగా పోతుంది ఇది అని చెప్పేసని ఆ ఉద్దేశంలో పోకుండా ఉండడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో.